मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. ఈరోజు బాబా హాస్యప్రియత్వానికి సంబంధించినటువంటి కొన్ని సంఘటనలు చెప్పుకుందాము. ఇది బాబా గురుప్రసాద్ బంగళాలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన. అందరికీ తెలిసిన విషయమైనప్పటికీ కూడా మరొకసారి గుర్తు చేసుకుందాము. బాబా గురుప్రసాద్ బంగళాలో ఉన్నప్పుడు మూర్తి గారు, తెలుసు కదా, జిఎస్ఎన్ మూర్తి గారు అంటారు, ఆయన వెళ్ళారు. ఆ సమయంలో గురుప్రసాద్ హాల్కి పక్కనే ఉన్నటువంటి గదిలో బాబా కూర్చొని ఉన్నారు. ఇంకా అక్కడ బాబాతో పాటు ఇంకా మిగిలిన మండలి వాళ్ళు, డాక్టర్ దేశ్ముఖ్, పుకార్, ఫ్రాన్సిస్ ప్రాపజాన్, వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. అయితే ఈ మూర్తి గారు అంత క్రితం రోజు పూనాలో ఒక పెద్ద ఉపన్యాసం ఇచ్చారట. అదేమిటంటే మెహర్ బాబా యొక్క అవతార విశిష్టతకి క్రోడీకరించుకుంటూ దాన్ని భగవద్గీతతో క్రోడీకరించి, అవతార విశిష్టతని మెహర్ బాబా యొక్క అవతార విశిష్టతకి సంబంధించి భగవద్గీతకి సంబంధించి ఆ రెండింటిని సమన్వయపరుస్తూ క్రోడీకరిస్తూ ఉపన్యాసం ఇచ్చారు పూనాలో క్రితం రోజు. సరే, మూర్తి గారు ఏ ఆలోచనలతో ఉన్నారంటే ఆ ఉపన్యాసానికి సంబంధించి తనని అడుగుతారు, దాని సారాంశం చెప్పాలి. బాబా నన్ను నిన్న చెప్పిన ఉపన్యాసం గురించి నన్ను అడుగుతారు, ఈరోజు దానికి సంబంధించి విషయం చెప్పాలి బాబాకి అని మనసులో రెడీ చేసుకొని వచ్చాడనమాట. దాని గురించి బాబా అడుగుతారు. నేను పెద్ద ఉపన్యాసం చెప్పాను కదా, మంచి ఉపన్యాసం, చాలా చక్కటి ఉపన్యాసం, దాని గురించి అడుగుతారు. దాని గురించి నేను బాబాకి మళ్ళీ నేను చెప్పాలి, బాబా ఇక్కడ ఇలా చెప్పాను, అక్కడ అలా చెప్పాను అని బాబాతో పంచుకోవాలి అని ఎదురు చూస్తున్నాడు మూర్తి గారు. సరే, అందరూ కూర్చొని ఉండగా బాబా హఠాత్తుగా ఉన్నట్లుండి మూర్తి గారి వైపు తిరిగి, ఆ ఉపన్యాసం సంగతి పక్కన పెట్టి, మూర్తి, నువ్వు ఈల వేస్తావా, ఈల వేయగలవా నువ్వు అని అడుగుతారు. ఇదేంటి బాబా ఇలాంటి ప్రశ్న ఇస్తారు, నేనేమో వేదాంతం క్షుణ్ణంగా చదువుకున్నవాడిని, ఈల వేయడం ఏంటి అని ఆ మనసులో అనుకుంటూ, నాకు రాదు బాబా, నేను ఎప్పుడు ఈల వేయలేదు అంటాడు. బాబా నవ్వుకుంటూ ముఖమంతా చిరునవ్వు పులుముకొని, ఏమిటి ఈల వేయడమే రాదా నీకు, ఏమి పిహెచ్డి అయ్యా నువ్వు అంటారు. పిహెచ్డికి వీళ్ళకి ఏమిటబ్బా సంబంధం అని ఈయన మనసులో ఆలోచించుకుంటూ ఉండి, డాక్టర్ దేశ్ముఖ్ కూడా ఉన్నారు కదా, ఆయన కూడా చాలా పెద్ద చదువుకున్నటువంటి ఆయనే. దేశ్ముఖ్ వైపు చూసి, నువ్వు ఈల వెయ్యి అంటాడు. సరే బాబా, ప్రయత్నిస్తాను బాబా అని చెప్పి చాలాసార్లు ప్రయత్నిస్తాడు. ఎన్నిసార్లు ఆ ఈల వేయడానికి ఆ వేళ్ళు నోటి దగ్గర పెట్టుకొని ఎన్నిసార్లు ప్రయత్నించినా తుసు తుసు అనే వస్తుంది, కానీ ఆ ఈల వేయటం మాత్రం రావట్లేదు. దేశ్ముఖ్ గారికి కూడా రావట్లేదు. ఏంటయ్యా నువ్వు, చూడబోతే లండన్లో పిహెచ్డి చేసిన వాడివి, ఈల వేయమంటే బాబా మాటలు చూడండి. అంటే సైగలే, మరి సైగల్ని మనకి చక్కటి భాషలో మరి మనకి చెప్తున్నారు కదా. ఈల వేయమంటే చంటి బిడ్డ సూసూ చేసినట్లు ఆ శబ్దాలు చేస్తావేంటి అని అంటారట బాబా. ఆ మాటకి అక్కడ ఉన్న వాళ్ళంతా పడి 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 నవ్వుతారు. ఇంకా డాక్టర్ దేశ్ముఖ్, ఈ మూర్తి ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకుంటూ కూర్చుండిపోతారు. సరే, అంతటితో అయిందా ఆ సంఘటన? వెంటనే తలుపు దగ్గరగా కూర్చుని ఉన్న బైదులు ఉన్నాడు అక్కడ. ఆ బైదుల్ని లేచి ఈల వేయమంటారేమోనని బైదుల వైపు తిరుగుతారు, లేవమంటారు, బైదుల్ని లేవమంటారు. లేవమనంగానే నన్ను ఈల వేయమంటానికే రెడీగా అడుగుతారు బాబా, నన్ను వేయమంటారని చెప్పి వేళ్ళని రెండు నోటికి దగ్గరగా పెట్టుకొని రెడీగా ఉంటాడనమాట. ఈల వేయటానికి రెడీగా వేళ్ళు నోట్లో పెట్టుకొని రెడీగా నిలబడతాడు. ఇంకా వేళ బాబా ఎప్పుడు ఈల వేయమంటాడా, ఈల వేసేద్దాము అని ఆ బాబా వైపు తిరిగి నిలబడతాడనమాట. అప్పుడు బాబా బైదుల్ వంక తిరిగి, బైదుల్, నా అవతార విశిష్టత గురించి ఇంగ్లీష్లో మంచి ఉపన్యాసం ఇవ్వు
అసలు అవతార విశిష్టత గురించి ఉపన్యాసం ఇచ్చిన మూర్తి గారి గురిని అడగలేదు. అంటే ఇక్కడ 2 విషయాలు గమనించుకోవాలి. మనం కూడా ఏదన్నా ఒక విశిష్టమైనటువంటి మంచి పని చేసినప్పుడు దాని గురించి ఎవరైనా అడిగితే బాగుండు, దాని గురించి పాలు పంచుకోవచ్చు, దాని గురించి మాట్లాడొచ్చు. అడిగితే బాగుండు, అడిగితే బాగుండు, నేను బాగా చెప్పాను గదా! నేను బాగా పాడాను కదా! నేను బాగా మాట్లాడాను కదా! అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. కానీ అక్కడ టాపిక్ మారిపోతుంది. ఇంకొక విషయం వస్తుంది. ఇలాంటివి మనకి చాలా అనుభవానికి ఉన్నాయి. ఇక్కడ ఇంచు అలాంటి సంఘటనే జరుగుతోందనమాట. మూర్తి గారి విషయంలో కూడా అదే జరిగింది. మరి ఇక్కడ బైబిల్‌ని లేచి ఈలవేయమంటారేమో అని అడిగితే ఆయన్ని అడుగుతున్నారు. ఏమని? అవతార విశిష్టత గురించి మంచి ఉపన్యాసం ఇవ్వు, నాకు వినాలనుంది అని బైబిల్‌ని అడుగుతారు. అంతేకాకుండా ఆ మాటతో పాటుగా అంటారు, "నువ్వు గనక మంచి ఉపన్యాసం ఇస్తే, నీ ఉపన్యాసాన్ని డాక్టర్ దేశ్‌ముఖ్, డాక్టర్ మూర్తి కూడా వింటారు" అని చెప్పి అంటారు బాబా. వెంటనే 2 చేతులు చాచి గట్టిగా 'అవతార్ మెహర్ బాబాకి జై' అని మొదలుపెట్టేసి, పెద్ద కంఠధ్వనితో ఇంగ్లీషు ధృవీకరణతో ఏదో అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతూ, మధ్య మధ్యలో 'అవతార్ మెహర్ బాబా' అనో, లేకపోతే 'జై బాబా' అనో పలుకుతూ, ఏదో అర్థం పర్థం లేని పదాలన్నీ అనర్గళంగా మాట్లాడటం మొదలుపెడతాడు. కొంతసేపటికి బాబా ఆపట్లేదు. అర్థం పర్థం లేని ఏదో ఇంగ్లీష్‌లో ఏదో మాట్లాడుతూనే ఉన్నాడనమాట. మధ్య మధ్యలో 'అవతార్ మెహర్ బాబా, జై బాబా' అంటూ ఉన్నాడనమాట. దానికి కాసేపటికి బాబానే చప్పట్లు జరిచి ఆపి, "బావుంది. ఎంత అద్భుతమైన ఉపన్యాసం" అంటూ డాక్టర్ దేశ్‌ముఖ్ వైపు, మూర్తి వైపు చూస్తూ, "అరే! మీరు చప్పట్లు కొట్టరేంటి? నా అవతార విశిష్టతను గురించి మీరెప్పుడైనా ఇంతటి చక్కని ఉపన్యాసం విన్నారా?" అని చతుర్లాడుతారు వాళ్ళిద్దరితో. కొంచెం సేపయిన తర్వాత బాబా మెహర్జీని పిలిచి, "ఈ పీహెచ్‌డీలకు ఈల అంటే ఎలా ఉంటుందో వినిపించు" అంటారు. మెహర్జీ వెంటనే ఈల వేయడం మొదలుపెట్టాడు. అతను ఇంత గట్టిగా వేలేస్తాడంటే, ఆ ఈల ధ్వనితో హాలంతా దద్దరిల్లిపోయిందిట. బాబా చేసేటువంటి తమాషా చూసినట్లయితే కష్టతరమైనటువంటి వేదంపై నన్ను అనర్గళంగా ఉపన్యాసం ఇవ్వగలిగినటువంటి పీహెచ్డీలనేమో ఏలవేయమన్నారు. అక్షరం ముక్క కూడా రాని బైబిల్‌ని ఇంగ్లీష్‌లో ఉపన్యాసం ఇవ్వమన్నారు. ఇటువంటి ఊహించినటువంటి తమాషాలు చేయడం అవతారుడైనటువంటి ఆ ప్రభువుకే సాధ్యమవుతుంది కదా! తర్వాత మరొక విషయం చెప్పుకుందాం. బాబా సమీపంలో సకల చరాచర జీవరాశులు కూడా తరించినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. అందులో ఒకటి ఒక సయామీస్ జాతికి చెందిన పిల్లి కథ ఒకటుంది. ఈరోజు ఆ కథ తెలుసుకుందాం. ఎప్పుడు బాబా వేసవి కాలంలో మండలితో పాటు మెహరాజాద్ నుండి పూనా వెళ్తారు కదా! ఇప్పుడు మనం చెప్పుకున్న బంగళా. అక్కడ బండ్ గార్డెన్ రోడ్‌లో ఉన్న గురుప్రసాద్ బంగళాకి వెళ్తారు కదా! 2, 3 నెలల పాటు అక్కడ విడిది చేస్తారని తెలుసు కదా మనకి. అది బరోడా మహారాణి గారి బంగళా. చుట్టూ కొన్ని ఎకరాల పూల తోటల మధ్య పాలరాతి నేలతో చల్లగా అలరారే ఆ భవనం. ఇప్పుడు మనం చూడటానికి అది లేదు. అది నిజంగా మరువరానటువంటి భవనం అన్నమాట. అనేక మంది బాబా ప్రేమికులొచ్చి అక్కడ బాబా దర్శనం చేసుకునేవారు ఆ రోజుల్లో. ఆ దర్శనం రోజుల్లో ఆ ప్రేమికుల యొక్క సందోహంతో ఆ ప్రాంగణం అంతా కళకళలాడిపోతూ ఉండేది. ఆ విశాలమైనటువంటి ఆ బంగళాలో బరోడా మహారాణి ఆ బంగళాలో విడిదిలో ఒక పక్క స్త్రీ మండలి, మరో పక్క పురుష మండలి ఉండేవాళ్ళు. బాబా ఒక గదిలో ఏకాంతంగా ఉండేవారనమాట. దర్శన వేళల్లో మాత్రం బాబా వచ్చి బంగళాలోని మధ్య హాల్‌లో కూర్చునేవారు. ప్రేమికులందరూ కూడా ఆ హాల్‌లో బాబా చుట్టూ కూర్చొని సహవాస భాగ్యాన్ని పొందుతూ ఉండేవారు. నిజంగా ఆ దివ్య ప్రియతముని సమక్షంలో వాళ్ళందరూ పొందినటువంటి ఆహ్, ఆ రోజుల్లో వాళ్ళందరూ పొందినటువంటి ఆనందం నిజంగా వర్ణాతీతమైనటువంటిది. ఒకసారి మండలి వాళ్ళందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు.
ఆ సందర్భంలో ఒక అందమైనటువంటి సయామీ జాతి పిల్లి ఆ వరండాలో అటు ఇటు పచార్లు చేస్తూ కనిపించింది. అది మామూలు జాతికి చెందిన పిల్లి కాదని అందరికీ తెలిసింది. గ్రహించారు. ఆ పిల్లిని చూసి గ్రహించారనమాట. ఇంతలో ఈరిచ్చి గారు ఏదో పని మీద బాబా గదికి వెళ్లి తలుపు తెరుస్తాడు. వెంటనే ఈ పిల్లి వెనకాలే వచ్చి తటాల్న గదిలో ప్రవేశిస్తుంది బాబా గదిలో. వెళ్ళి బాబా పాదాల దగ్గర కూర్చుంటుంది. ఈ కొత్త అతిథి ఏమిటి అని చెప్పి దీని గురించి బాబాతో చెప్పబోతూ ఉంటారు. ఇది వరండాలో కనిపించింది బాబా. నేను తలుపు తీయంగానే నా వెనకాలే వచ్చేసింది బాబా అని చెప్పబోయే లోపు, సరే ఉండనీలే దీనికి అన్నం పెట్టండి అని బాబా సంజ్ఞ చేస్తారు. ఆ స్త్రీ మండలికి తెలియజేస్తే కప్పు నిండా పాలు, పప్పు కలిపిన అన్నం దానికి తినిపించమని చెప్పి పంపిస్తారు. అయితే పాపం ఈ సయామి జాతి పిల్లికి బాగా చేపలు, మాంసం తినడానికి అలవాటు పడింది. అయినప్పటికీ కూడా ఆ సయామి జాతికి చెందిన పిల్లి మిత్రుడు వాళ్ళు ఏం పెడితే అదే ఆ పప్పన్నమే తిని పాలు తాగి చక్కగా బాబా ప్రసాదం తిన్నంతగా తృప్తిపడి చక్కగా ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా బాబా గదిలోకి వెళ్ళిపోవడం, బాబా పాదాలు నాగడం చేస్తూ ఉండేదన్నమాట. బాబా ప్రేమతో చక్కగా దాని వీపు మీద నిమిరేవారు. ఈ విధంగా ఒక కొత్త మిత్రుడు ఒక్క రోజులోనే బాబాకి ఎంతో సన్నిహితమైపోయాడు. ఈ సయామీ జాతికి చెందినటువంటి ఆ పిల్లి మిత్రుడు. మళ్ళీ రెండవ రోజు కూడా ఆ బంగళా ఆవరణలోకి ఇది ఇలాగే ఉంది, ఇక్కడే ఉంది. రెండవ రోజు ఆ బంగళా ఆవరణలోకి ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆ కారు నుండి హుందాగా ఉన్నటువంటి ఒక స్త్రీ దిగి ఈ బంగళా మెయిన్ హాల్ దగ్గరకు వస్తుంది. ఈరిచ్చి గారు వచ్చి, ఎవరమ్మా మీరు, ఏం కావాలి, ఎందుకు వచ్చారని అడుగుతారు. అప్పుడు ఆమె సంశయిస్తూనే, క్షమించండి, మేము ఆ పక్క బంగళాలో ఉంటాము, మా పిల్లి కనబడటం లేదు, ఈ బంగళా పరిసరాల్లో తిరుగుతున్నట్లుగా తెలిసింది, అది మామూలు జాతి పిల్లి కాదు, సయామీ జాతి పిల్లి, అది మా పెంపుడు పిల్లి, నిన్నటి నుండి కనబడటం లేదు, మీరు ఏమైనా చూసారా అని చెప్పి అడుగుతుంది ఈరిచ్చి గారిని. అప్పుడు ఈరిచ్చి గారు, అవునవును, నిన్నటి నుండి ఒక పిల్లి ఇక్కడే తిరుగుతోంది, మీదేనా, ఇంతవరకు ఇక్కడే ఉండేది అని చెప్పేసి ఆ అమ్మాయి ఆ స్త్రీమూర్తిని అక్కడ సోఫాలో కూర్చోమని చెప్తారు. ఆమె కూర్చుంటారు. తర్వాత ఆవిడ అంటుంది, మీరు అటు ఇటు ఏం తిరుగుతారండి, మా పిల్లిని పేరు పెట్టి పిలిస్తే ఎక్కడున్నా సరే వచ్చేస్తుంది, అలా పిలిస్తే మీకేమైనా అభ్యంతరమా అని చెప్పి అడుగుతుంది. అబ్బబ్బే, మాకేం అభ్యంతరం లేదు, సరే పిలవండి మీరు అంటారు ఈరిచ్చి గారు. వెంటనే ఆ స్త్రీ, ఆ పిల్లి పేరు ఏమిటో తెలుసా, పెగ్గు. పెగ్గు 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 అంటూ 3 సార్లు గోముగా చక్కగా అరుస్తుంది అనమాట పెద్దగా ఆమె. వెంటనే ఆ పిల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె ఒళ్ళో వాలిపోతుంది. ఆ శ్రీమూర్తి ఈరిచ్చి గారి కృతజ్ఞతలు చెప్పి తన పిల్లిని తీసుకొని కారులో వెళ్ళిపోతుంది. ఆ జరిగిన విషయాన్ని బాబాకు తెలియజేయాలి కదా, తెలియజేస్తారు. బాబా వెంటనే సంతోషిస్తారు, మంచిదే అని చెప్పి. అయితే అదే రోజు సాయంత్రం మళ్ళీ ఆ పిల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఈరిచ్చిబాయి కాలు మీద నుండి దూకి బాబా గదికి వెళ్ళి కూర్చుంటుంది. ఈరిచ్చి ఈ విషయం బాబాకి చెప్దామని బాబా గది దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది, ఇక లోపలికి వెళ్ళదు. అంటే ఈరిచ్చి ఎప్పుడు తలుపు తీస్తారా, వెంటనే లోపలికి వెళ్ళిపోవచ్చు అని. ఈరిచ్చి గారే తలుపు తీస్తారని ఈరిచ్చి దగ్గరికే వెళ్ళి కూర్చొని ఆయన కాలు నాకేసి తర్వాత గది దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది అనమాట. దానికి ఎన్ని తెలివితేటలో చూడండి. అందుకే అవతారుడి దగ్గరికి వచ్చింది. ఈ విషయం బాబాకి చెప్దామని చెప్పి మళ్ళీ వచ్చింది అని చెప్పి తలుపు తీయంగానే వెంటనే తోకాడించుకుంటూ బాబా పాదాల దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని చక్క ప్రేమతో బాబా కాలు నాగటం మొదలు పెడుతుంది. బాబా ఈరిచ్చి వైపు చూసి, దీన్ని జాగ్రత్తగా చూడండి అని చెప్పి చెప్తారు. ఆ రాత్రి కూడా పెగ్గు బాబా ప్రసాదం తిని గురు ప్రసాద్లోనే హాయిగా గురు పెట్టి నిద్రపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే గురుప్రసాద్ మధ్య హాలులో బాబా మండలి కూర్చొని ఉండంగా పెగ్గు కూడా వాళ్ళతో పాటు చక్కగా బాబా సమక్షంలో కూర్చుంటుంది, అందరితో పాటు, మండలి సభ్యులతో పాటు. అదే సమయానికి ఆ స్త్రీ మళ్ళీ కారులో వస్తుంది, ఆమెతో పాటు ఆమె కూతురు కూడా వస్తుంది. ఈరిచ్చి బయటకు వెళ్ళి వాళ్ళని లోనికి తీసుకురమ్మని
ఈ రుచికి సంజ్ఞ చేసి చెప్తారు. స్త్రీ వాళ్ళని వెళ్ళి తీసుకొస్తారు. వాళ్ళు హాల్లోకి ప్రవేశించగానే ఆమె బాబాను చూసేటప్పటికి మరి కొంచెం ఆమె బిడియపడుతుందన్నమాట. ఈ బంగ్లాలో ఎవరో మహానుభావుడు ఉంటున్నారు అన్న విన్న సంగతి ఆమె గుర్తుకొచ్చి ఈయనే కామోసు ఆ మహాత్ముడని మనసులో అనుకుంటుంది ఆమె. ఆమెకు అంటే బాబా గురించి ఆమెకేమీ తెలియదు, అసలేమీ తెలియదు అనమాట. కానీ ఈయన ఒక మహానుభావుడు అని మాత్రం తెలుస్తుంది. ఎవరో మహానుభావుడు ఆ బంగ్లాలో ఉంటున్నారు అన్న విషయం మాత్రమే అంతవరకే తెలుసు ఆవిడకి. అయినా ఎంతో కొంచెం వినయంగా సిగ్గుపడిపోతూ నా మూలంగా మీ అందరికీ కష్టం కలుగుతోంది అనుకుంటాను అని ఈ రుచికేసి చూస్తూ అంటుంది. మా పెళ్ళి మళ్ళీ కనబడటం లేదు, ఇటేమైనా మరలా వచ్చిందా అని అడుగుతుంది అనమాట. వచ్చిందన్నట్టు ఈ రుచి గారు తలాడిస్తారు. నేను తీసుకుపోవచ్చా అని అడుగుతుంది ఆమె. ఓ తప్పకుండా తీసుకెళ్ళండి, మీ పెగ్గుని నిరభ్యంతరంగా తీసుకెళ్ళొచ్చు అంటారు ఈ రుచి గారు. ఆ స్త్రీ బాబా వైపు తిరిగి మీ ఏకాంతానికి భంగం కలిగిస్తున్నందుకు బాధపడుతున్నామండి అని చెప్పి అంటుంది. బాబా చిరునవ్వుతో ఆమె వైపు చూసి పర్వాలేదులే అన్నట్లు సంజ్ఞ చేస్తారు. ఆ స్త్రీ ఆ పిల్లిని తీసుకొని ఆ కూతురితో పాటు కారెక్కి వెళ్ళిపోతుంది. అంతటితో కథ అయిపోలా. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఆ పెగ్గు గురుప్రసాద్లో మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది. సరాసరి బాబా గదిలోకి వెళ్ళి తన తలని బాబా పాదాలకు రాసి రుద్దటం ప్రారంభించింది. మరుసటి రోజు మళ్ళీ కారు వస్తుంది. ఈసారి స్త్రీతో పాటు ఆమె కొడుకుని తీసుకొచ్చింది. ఇక్కడ చూడండి ఎంతమంది ఈ రకంగా ఆ పిల్లి వంకతో బాబాని అవతారుడే సాక్షాత్తు అవతార పురుషుడైనటువంటి బాబాని దర్శనం చేసుకునేటువంటి అవకాశం కలిగించిందో. ముందుగా ఆ స్త్రీ, తర్వాత ఆమె కూతురు, తర్వాత ఈసారి ఎవరు వచ్చారంటే వాళ్ళ అబ్బాయి వస్తాడు, ఆమె కొడుకు వస్తాడు. ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే ఒక చిన్న గోతాన్ని తెచ్చి ఆ పిల్లిని అందులో బంధించి తీసుకెళ్ళిపోతాడు. వెళ్తూ వెళ్తూ ఈరిచ్ వైపు చూసి మరలా మా పెగ్గు ఇల్లు దాటి బయటకు రాకుండా పెద్ద గుడిలో పెట్టి బంధిస్తాం, ఎందుకంటే మా మూలంగా మీకు మళ్ళీ మళ్ళీ శ్రమ కలుగుతోంది కదా, అలా శ్రమ కలగకుండా అని చెప్పి అంటారు. అయితే గూట్లో బంధించేశారు. నిజంగానే తీసుకెళ్ళి పచ్చి చేపలు వేసినా వండిన చేపల కూర చూసినా అది తిండి తినడం మానేసింది, దిగులుగా కూర్చొని ఉండేది. అట్లా 2 రోజులు గడిచిపోయింది. 2 రోజులు గడిచినా అది తిండి మానేసేసింది. ఇంకా అమ్మో ఏమీ తిండి తినకపోతే చచ్చిపోతుందేమో అని గ్రహించి ఆ ఇంటావిడ గూడు తలుపు తెరిచింది. వెంటనే ఒక్క దూకులో బయటపడిపోయి పరుగు పరుగున గురుప్రసాద్ ప్రాంగణానికి వస్తుంది. ఇంకా చేసేది లేక ఆ కుటుంబ సభ్యులు రోజుకొకరు చొప్పున ఆహారం తెచ్చి పెగ్గుకి గురుప్రసాద్లోనే పెట్టేవారు. అట్లా కొద్ది రోజులు గడిచేసరికి ఆ కుటుంబ సభ్యులు కూడా నెమ్మదిగా బాబా ప్రేమలో పడ్డారు. పెగ్గు పుణ్యమాని ప్రతిరోజు ఆ కుటుంబం వాళ్ళందరూ గురుప్రసాద్ వచ్చి బాబా దర్శనం చేసుకోవడం మొదలుపెట్టారు. మండలికి అతి సన్నిహితులయ్యారు. అప్పుడప్పుడు బాబాకు మండలికి కూడా మంచి మంచి విందు భోజనాలు తయారు చేసి తెచ్చిచ్చేవారు. పెగ్గుకి ఈ గురుప్రసాదే శాశ్వత నివాసం అయిపోయింది. వేసంగా అయిపోయిన తర్వాత మళ్ళీ బాబా మండలతో పాటు మహారాజాది వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోయినా తిరిగి వాళ్ళు వచ్చే వరకు పెగ్గు గురుప్రసాద్లోనే ఉండేదన్నమాట. ఆ రకంగా 4 ఏళ్ళు సావాసం మన ఈ పెగ్గుకిను బాబాకి. అయితే ఒక సంవత్సరం ఏమైందంటే గురుప్రసాద్ వదిలి కారులో మెహరాజాద్ వెళ్తూ పెగ్గు క్షేమంగా ఉంటుందా అంటూ ఈరొచ్చిన పదే అడిగేవారనమాట. బాబా మరల పెగ్గు గురించి తలవటం ఈరొచ్చికి అర్థం కాలేదు. పెగ్గుకేం భయం లేదు బాబా, మా తమ్ముడు చెల్లాయిలు మనం వచ్చే సంవత్సరం తిరిగి వెళ్లే వరకు జాగ్రత్తగా చూసుకుంటారు, మీరెందుకు అంతగా అడుగుతున్నారు అని చెప్పి అన్నాడు ఈరిచ్. మరేం లేదు, పెగ్గు ఏదైనా ఆపదలో చిక్కుకుంటుందేమోనని నాకు అనుమానంగా ఉంది అంటారు బాబా. అందరూ గురుప్రసాద్ వదిలేళ్ళిన 2 రోజులకి కొందరు పనివాళ్ళు వచ్చి తివాసీలు శుభ్రం చేస్తుంటే వంటింట్లోని ఒక అలమార్ నుండి ఒక వింత శబ్దం వచ్చింది. ఈ విషయం ఈరిచి తమ్ముడికి తెలియగానే తలుపు తెరిచి చూస్తారు. ఇంకేముంది, ఆ అలమార్ నుండి బయటకు వస్తుంది. తొందరలో పని మనుషులు ఆ అలమార్లో పెగ్గు నిద్రపోతున్న సంగతి గమనించకుండా తలుపులేసి వెళ్ళిపోతారు. పాపం పెగ్గు 2 రోజులు ఆ బందిఖానాలో యమయాతన పడింది, ఆహారం లేక. అందులోనే అక్కడేమో బాబా పదే పెగ్గు గురించి గుచ్చి అడుగుతూనే ఉన్నారు. ఈ విషయాన్ని జాబు ద్వారా ఈరిచికి తెలియగానే బాబాకి చెప్తారు.
వెంటనే బాబా ఈరుచుకేసి చూసి, నేను ఆ రోజు నిన్ను ఎన్నిసార్లు అడిగినా పెగ్గు క్షేమంగా ఉంటుందన్నావు, చూడు ఎంత పని జరిగిపోయిందో అని నిందగా సంజ్ఞలు చేస్తారు ఈరుచితో. ఆ సంఘటన జరిగినటువంటి కొద్ది రోజులకే పాపం పెగ్గు ఒక మోటార్ వ్యాన్ కింద పడి గురుప్రసాద్ గేటుకి ఎదురుగానే గాయపడుతుంది. ఆ డ్రైవర్ పెగ్గుని బంగళా ఆవరణలోనికి తేగానే నీరసంగా మూలిగి బాబా స్మరణతో కన్ను మూస్తుంది. ఆ విషయాన్ని బాబాకు తంతి ద్వారా తెలియజేస్తారు. బాబా ఆ పెగ్గుని గురుప్రసాద్ ఆవరణలో కన్నం చేయమని ఆదేశం పంపారు. ఈ పెగ్గు పోయిందనగానే స్త్రీ మండలి చాలా బాధపడతారు. అప్పుడు బాబా అంటారు, పెగ్గు ఇన్ని సంవత్సరాలు మనతో వేసంగిలో మాత్రమే ఉండేది, ఇటుపై నిరంతరం మనతోనే ఉంటుంది, మీరేమీ బాధపడకండి. అంటే అది నన్ను చేరింది అని అర్థం అన్నమాట. ఇది ఈ ఒక గొప్ప పెగ్గు అనేటువంటి పిల్లికి సంబంధించినటువంటి ఆయన ఏ రకంగా ఈ సకల చరాచర జంతుజాలాన్ని కూడా అనుగ్రహించుతారు అవతార పురుషుడు ఈ భూమి మీద అవతరించినప్పుడు అనడానికి ఉదాహరణగా, ఒక చిన్న ఉదాహరణగా మనము ఈ పెగ్గు కథ చెప్పుకున్నాము. అలాంటిదే మరొక జంతువు యొక్క కథ కూడా మనం చెప్పుకుందాం. అదేంటంటే, ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. షీబా అని ఒక చిన్న గుర్రపు పిల్ల కథ. బాబా 1953 సంవత్సరంలో హిమాలయ పర్వతాలకు సమీపంలో ఉన్నటువంటి డెహ్రాడూన్ తెలుసు కదా మనకి, అక్కడికి వెళ్ళారు మండలితో పాటు. అక్కడ తన కార్యక్రమం నిమిత్తం కొద్ది మాసాలు ఉండడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ నగర శివారులో పురుష మండలి ఉండడానికి ఒక బంగళా, కొండ మీద కొంత ఎత్తులో మరొక భవనం స్త్రీ మండలికి తీసుకున్నారు అక్కడ డెహ్రాడూన్లో. ఆ నగరానికి సమీపాన మంజరీ మాఫీ అనే గ్రామంలో శత్రుఘ్న కుమార్ అనే ఆసామి ఉండేవారు. అతనికి బాబాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి బాబాకి ఏదైనా మంచి కానుక ఇవ్వాలనే తలంపు అతనికి కలిగింది. తన ఇంటి పరిసరాల్లో అందంగా పరుగులు తీస్తున్న 3 మాసాల వయసు గల గుర్రపు పిల్ల మీద అతని దృష్టి పడింది. ఈ అందమైన మేలు జాతి గుర్రపు పిల్లని బాబాకు బహుకరిస్తే బాగుంటుందని అనిపించి ఆ గుర్రపు పిల్లని తనతో తీసుకుని బాబా వద్దకు వెళ్తాడు. శత్రుఘ్న కుమార్ని చూడగానే బాబా ఏమిటి విశేషం అని అడుగుతాడు. బాబా, ఈ గుర్రపు పిల్లని మీకు బహుకరిస్తున్నాను, మీరు దీన్ని స్వీకరించాలి, దీని పేరు షీబా అని చెప్తారు శత్రుఘ్న కుమార్. ఆ గుర్రాన్ని చూడగానే బాబాకి మెహరా గుర్తుకొస్తుంది. తనకు ప్రియాతి ప్రియమైనటువంటి శిష్యురాలు మెహరాకి చిన్నప్పటి నుంచి గుర్రపు స్వారీ అంటే ఇష్టం. ఈ గుర్రాన్ని తప్పక సంతోషంగా పెంచడానికి ఇష్టపడుతుందని బాబాకు కూడా అనిపించింది. ఆనందంగా ఆ బహుమానాన్ని స్వీకరించి దాని మెడలోని పొడవైన తాడుని నీలుకిచ్చి, నువ్వు వెంటనే ఈ గుర్రపు పిల్లని కొండ మీద ఉన్న స్త్రీ మండలి బంగళా దగ్గరికి తీసుకుని వెళ్ళు, నేను కొద్దిసేపట్లో అక్కడికి వస్తాను అని చెప్పి నీలుకి అప్పగిస్తారు షీబాని. నీలు ఇంకా కొందరు శిష్యులు కలిసి ఆ షీబాను తోలుకొని కొండ మీదకి బయలుదేరతారు. అలా వెళుతూ ఉండగా దారిలో నీలు చేతి నుండి తాడు జారిపోతుంది. వెంటనే షీబా పరుగులు లంకించుకొని మొత్తం ఆ పట్టణ శివార్లకు వరకు వెళ్ళిపోతుందన్నమాట. దాని వెనకాలే పట్టుకోవడానికి అందరూ పరిగెత్తుతారు, కానీ ఎవరికి చిక్కదు. మండలి వాళ్ళంతా పట్టుకోండి అంటూ దాని వెనకాలే పడతారు, అయినా షీబా చిక్కలేదు. నీరు గారిపోతాడు. అయ్యో ఎలాగా బాబా ఏమంటారు, దాన్ని కొండ మీద స్త్రీ మండలి వాళ్ళు బంగళా దగ్గరికి తీసుకెళ్ళాలి కదా, తీసుకెళ్ళకపోయానే అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటాడు. అది తిప్పలు పెడుతూ పరిగెత్తి చివరికి రొప్పుతూ దాని వెనకాల వీళ్ళు కూడా పరుగులు తీస్తారు. చివరికి ఏమవుతుందంటే, కొంత దూరం వెళ్ళేటప్పటికి దాని మెడలో ఉన్నటువంటి తాడు తుప్పల్లో చిక్కుకొని ముందుకెళ్ళటానికి వీలు లేక అక్కడే ఆగిపోతుంది అనమాట. ఎప్పుడైతే షీబా ఆగిపోయిందో అప్పుడు వీళ్ళంతా అమ్మయ్య అనుకొని ఆ గుర్రాన్ని పట్టుకొని కొండ మీదకి తీసుకెళ్తారు. బాబా అప్పటికే బంగళా బయట పచారులు చేస్తూ ఉంటారు. ఏమిటి ఇంత ఆలస్యం అయిందని చెప్పి కళ్ళెర్ర చేసి కోపంగా అడుగుతారు. నీలు బాబా ముఖంలోకి చూడకుండా తల దొంచేసుకొని, తప్పు జరిగిపోయింది బాబా, నా చేతిలో తాడు జారిపోయింది బాబా అని గుండె దడదడలాడిపోతూ ఉంటుంది అతనికి.
కానీ వెంటనే దయామయుడు, ప్రేమమయుడు అయినటువంటి బాబా అది గమనించి నీలుని చక్కగా ప్రేమతో దగ్గరికి తీసుకొని, నీ భయం చూసి నేను కోపం నటించానులే, కానీ నీ మీద నాకేం కోపం లేదు అని నీలుని ఆలింగనం చేసుకుంటారు. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనని వీళ్ళందరూ చెప్తారనమాట. అది పరిగెత్తించిన విషయం, వీళ్ళు దాని వెనకాల పరిగెత్తిన విషయం, చివరికి ఎలా దొరికింది అన్నటువంటి ఆ విషయం అంతా కూడా చెప్తారనమాట. అది విని స్త్రీ మండలి, పురుష మండలి అందరూ కూడా పగలబడి నవ్వుతారు. ఆనందంగా నీలు కూడా నవ్వుకుంటాడు అప్పుడు. ఎందుకంటే బాబాకి అమ్మయ్య నా మీద కోపం రాలేదు అని. తర్వాత పురుష మండలి అందరూ వెళ్ళిపోయిన వెంటనే బాబా మెహరాకు షీబాని అప్పగిస్తారు. మెహరా వెంటనే పరిగెత్తి అలసిపోయినటువంటి ఆ షీబాకి గిన్నె నిండా తీయని పాలు తెచ్చి తాగిస్తుంది. ఆ రోజు నుండి షీబా, మెహరా ఇద్దరు మంచి మిత్రులు అయిపోతారు. మెహరా ఆనందం అందరికీ ఆనందం కదా, అందుకని స్త్రీ మండలి అందరూ కూడా షీబాని 1000 కళ్ళతో చక్కగా చూసుకుంటూ ఉండేవారనమాట. షీబాకు అందరూ మిత్రులైపోతారు. ఆటలాడుకోవడానికి అక్కడ కావాల్సినంత స్థలం ఉంది, ఆహారం ఉంది, ప్రేమతో అందరూ దానికి తినిపించే తల్లులు లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ప్రతిరోజు ప్రియతముని దర్శన స్పర్శన భాగ్యం ఉంది. ఇంకా షీబాకు లోటేముంది, అది షీబాకిస్ అని అనగానే బాబా ముఖంలో ముఖం పెట్టేది. ప్రతిరోజు బాబాను ముద్దు పెట్టమని మెడ ముందుకు జాపేదట ఆ షీబా. అది వేసవి కావటం వల్ల రోజు మధ్యాహ్నం భోజనం తర్వాత బాబా ఏమన్నారంటే, ఈ కథ ఇలా ఉంటే బాబా ఏమన్నారంటే అక్కడ స్త్రీ మండలి వాళ్ళందరినీ వేసవి కాలం కాబట్టి మీరు ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం అవ్వగానే నిద్రపోవాలి, ఒక అరగంట సేపు ఖచ్చితంగా అని చెప్తారు స్త్రీ మండలి వాళ్ళందరికీ. అయితే మెహరా మాత్రం ఏం చేసేది, నిద్రపోకుండా తన గది గవాక్షం నుంచి పెరట్లో ఉన్నటువంటి షీబాని చూస్తూ గడిపేది. షీబా ప్రతిరోజు మధ్యాహ్నం మెహరా కిటికీ వద్ద చెట్టు కింద నిలబడి అది మాత్రం చక్కగా చిన్న కునుకు తీసేది, నిద్రపోయేది. ఒకరోజు బాబా నిశ్శబ్దంగా మెహరా గదిలోకి వచ్చారు. వచ్చి, ఏమిటి ఇది నిద్రపోవాల్సిన టైం కదా, నువ్వు నిద్రపోకుండా ఏం చేస్తున్నావు, ఏం చూస్తున్నావు అంటారు. షీబాని చూస్తున్నాను బాబా అంటుంది మెహరా. వెంటనే బాబా షీబాని చూసి అంటారు, నీ కంటే షీబాయే నయం, నా ఆజ్ఞను పాటించి హాయిగా నిద్రపోతోంది, దాని విధేయతకి నేను చాలా సంతోషిస్తున్నాను అంటారు. మెహరా అర్థం కాక బాబా ముఖంలోకి ప్రసాదకంగా చూస్తుంది. అప్పుడు చెప్తారు బాబా, ఇది నువ్వు నిద్రపోవాల్సిన సమయం, నా ఆజ్ఞను మర్చిపోయి నువ్వు కిటికీ దగ్గర నిలబడి షీబాను చూస్తున్నావు అంటారు బాబా. మెహరా ఆ రోజు నుంచి బాబా ఆజ్ఞను తూచా తప్పక పాటించేది. అట్లా 3 ఏళ్లు గడిచిపోయాయి. ఒకరోజు అహ్మద్ నగర్ నుండి షరోస్కే ఇరానీ మెహరాజాద్ వస్తారు. ఇతను మిలిటరీ ఆఫీసర్లతో బాగా పరిచయం ఉన్న వ్యక్తి. తను షీబాని చూడగానే, ఇది చాలా మంచి జాతికి చెందిన గుర్రం, ఆశ్రమంలో కంటే దీనికి మిలిటరీ క్యాంప్ మంచి స్థానం, దానికి అవసరమైన తిండి, తగిన తర్ఫీదు ఇచ్చే పని వాళ్ళు అక్కడ ఉంటారు అని బాబాకి చెప్తారు. బాబా అంటారు, ఇది మెహరా గుర్రం, ఇక్కడ నుండి పంపివేయడానికి మెహరా ఇష్టపడదు అని చెప్పి అంటారు. ఈ విషయం సరోష స్వయంగా మెహరాకు చెప్పి, నాకు తెలిసిన మిలిటరీ స్కూల్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళ చేతిలో దీనికి తగిన పోషణ జరుగుతుంది అని నచ్చజెప్తారు. ఆ మాటకు ఆమె కాదనలేకపోతుంది. బాబాతో మాట్లాడి సరోష్తో పాటు షీబాని మిలిటరీ క్యాంప్కి పంపిస్తారు. మిత్రులందరికీ పాపం దూరం అవుతుంది షీబా. ముఖ్యంగా ప్రతినిత్యం బాబా ఇచ్చే ముద్దు కూడా లేకుండా పోయింది పాపం షీబాకి. మిలిటరీ స్కూల్లో ఆఫీసర్లందరికీ షీబా అంటే ఇష్టం. అందుచేత దానికి మంచి తిండితో పాటు పరిశ్రమను కూడా కల్పించి పరుగు పందెంలో అందవేసిన దానిగా దాన్ని తయారు చేస్తారు. షీబాతో ఏ గుర్రాలు పరిగెత్తలేకపోయేవన్నమాట. బాబా అనుమతితో ఒకసారి షీబాను పరుగు పందెంలో నిలబెడతారు. ఎంతో అనుభవం ఉన్నటువంటి గుర్రాలు ఆ పందెంలో పాల్గొన్నాయి. షీబా కూడా ఆ వరుసలో చివరి నిలబడుతుంది. నిర్వాహకుడు స్టార్ట్ అని సంకేతం ఇవ్వగానే పరుగులు అంకించుకున్నాయి. షీబా మాత్రం ముందు వెనకబడిన మధ్యలో ఊపందుకని చివరికి వెళ్ళేసరికి అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తూ ప్రథమ స్థానంలో నిలబడుతుంది. ఈ విషయం బాబాకి తెలియగానే స్త్రీ మండలిని తీసుకొని మిలిటరీ క్యాంప్కి వెళ్తారు. మైదానంలో దూరంగా షీబా పచ్చిక మేస్తోంది. బాబా వచ్చిన విషయం గమనించలేదు. మెహరా షీబా షీబా అని పిలవగానే పరుగున వస్తుంది.
స్త్రీ మండలి వారితో పాటు తెచ్చిన స్వీట్లు, ఫ్రూట్లు, క్యారెట్లు అన్నీ దాని ముందు పెడతారు. షీబా మాత్రం ముందుగా తన మెడని ఎత్తి బాబా ముఖం మీద ముద్దు పెట్టుకోమని చావుతుంది. బాబా ప్రేమతో ముద్దు పెట్టుకుంటారు. మండలి తినిపించినటువంటి ఆహారం తర్వాత తిని హాయిగా ఉంటుంది. మెహ్రా చేతిలో తినిపించినటువంటి తీయని మామిడి పండు కూడా చప్పరించుకుంటూ ఆస్వాదిస్తుంది షీబా. ఆ పాత స్నేహితులందరినీ చూసిన షీబా ఆనందంతో తోక ఆడించి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తుంది. ఈ రకంగా యుగావతారిని స్పర్శానుభవం పొందినటువంటి షీబా ఎంతో అదృష్టవంతురాలు కదా. నిజంగా ఒక్క షీబానే కాదు, ఈ అవతార కాలంలో జన్మించినటువంటి సకల ప్రాణకోటి కూడా అదృష్టమైంది. ఎందుకంటే ఆ అవతారుడి కాలంలో వసంత మాసమే ఎందుకని అంటారంటే ఆయన ఇచ్చేటువంటి విశ్వ ఆధ్యాత్మిక త్రోపు అందరినీ కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి మార్గానికి తోసివేయబడతాం కాబట్టి మనం అందరం కూడా ఆ దివ్య ప్రేతముని స్మరణతో ఆనందంగా జీవిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా మణి. జై బాబా, జై బాబా. చాలా మంచి విషయాలు ఈరోజు మాకందరికీ తెలియజేశారక్క. హాస్య చతురత గురించి కూడా చెప్పి, తర్వాత అక్కడ పెళ్లి ఏ రకంగా గురుప్రసాద్లో వాళ్ళకి ఏ రకంగా దగ్గరైంది, వాళ్ళ ద్వారా వాళ్ళ పెంచుకున్న వాళ్ళ యజమానులు కూడా ఎంత దగ్గర అయ్యారు బాబా వారికి అని ఆ విషయం, తర్వాత షీబ గురించి అని చెప్పుకుంటూ ఈ మానవ జీవితానికి ఆ భగవంతుడు ప్రేమ ఇస్తే ఆ ప్రేమ అందరికీ బాబా మనుషులకే కాక ఈ జీవునికి కూడా ఇచ్చినారని చెప్పి చాలా మంచి విషయాలు మాకు తెలియజేశారట. మీకు హృదయపూర్వక జయబాబా తీసుకుంటున్నాను. ఇప్పుడు విశాలి గారు జయబాబా ఒక సంకీర్తన పాడండి. జయబాబా. జయ మేరు బాబా. తర్వాత అనంత్ కుమార్ అని మీరు అడిగి. अवतार मेहर बाबा की जय। गाइए सब गाइए मेहर के गुण गाइए, गाइए सब गाइए मेहर के गुण गाइए, मेहर मेहर गाइए मेहर ही हमें पाइए, मेहर मेहर गाइए मेहर ही हमें पाइए, गाइए सब गाइए मेहर के गुण गाइए, गाइए सब गाइए मेहर के गुण गाइए, जग से मुँह ना मोड़िए पर उसमें ना खोइए, मोह वासना त्यागिए निजी कामना छोड़िए, जग से मुँह ना मोड़िए पर उसमें ना खोइए, मोह वासना त्यागिए निजी कामना छोड़िए, हंसते रहिए सबसे मिलिए और जय बाबा बोलिए, गाइए सब गाइए मेहर के गुण गाइए, गाइए सब गाइए मेहर के गुण गाइए, संचय उतना कीजिए लालच में ना खोइए, जीवन पथ पर जाइए मेहर सुमिरन कीजिए, संचय उतना कीजिए लालच में ना खोइए, जीवन पथ पर जाइए मेहर सुमिरन कीजिए, प्यार दीजिए प्यार लीजिए और जय बाबा बोलिए, गाइए सब गाइए मेहर के गुण गाइए, गाइए सब गाइए मेहर के गुण गाइए, भरम पटल को तोड़िए
शाश्वत जीवन पाइए, सत्य ज्ञान अपनाइए, परमानंदन पाइए। भरम पटल को तोड़िए, शाश्वत जीवन पाइए, सत्य ज्ञान अपनाइए, परमानंदन पाइए। मधुसूदन बस मेहर गाइए और जय बाबा बोलिए, गाइए सब गाइए, मेहर का गुण गाइए, गाइए सब गाइए, मेहर के गुण गाइए। मेहर मेहर गाइए, मेहर ही हमें पाइए, मेहर मेहर गाइए, मेहर ही हमें पाइए, गाइए सब गाइए, मेहर के गुण गाइए। बोलो अवतार मेहर बाबा की जय। जय बाबा। థ్యాంక్ యూ బాబా. గారు జై బాబా. చాలా మంచి పాట, చక్కగా మధుసూదనులు ఈ పాట పాడి వినిపించారు. మీకు జై బాబా అండి. ఆనంద్ కుమార్ అని జై బాబా, మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత లక్ష్మీ పనగేశ్వర ఆంటీ మీరు రెడీ. जय मेहर बाबा अम्मा. జై బాబా. अवतार मेहर बाबा की जय. ఉన్నది నీవేయని తెలిపితివే నాడు, మెహరను స్మరణముతో తెలిసెను ఈనాడు. ఉన్నది నీవేయని తెలిపితివే నాడు, మెహరను స్మరణముతో తెలిసెను ఈనాడు. ఉన్నది నీవేయని తెలిపితివే నాడు. లేనిది జగమంటూ తెలిపితివే నాడు, లేనిది జగమంటూ తెలిపితివే నాడు. ఆత్మవు నీవంటూ తెలిపితివా నాడే, ఆత్మవు నీవంటూ తెలిపితివా నాడే. వేదము నీ మాటలని విదితములాయే, ఉన్నది నీవేయని తెలిపితివే నాడు, మెహరను స్మరణముతో తెలిసెను ఈనాడు. ఉన్నది నీవేయని తెలిపితివే నాడు. ప్రేమే సర్వమని తెలిపితివే నాడు, ప్రేమే సర్వమని తెలిపితివే నాడు. ప్రేమే దైవమని చాటితివా నాడే, ప్రేమే దైవమని చాటితివా నాడే. మౌనముని పలుకులని తెలిసెను నాలో, ఉన్నది నీవేయని తెలిపితివే నాడు. మెహరను స్మరణముతో తెలిసెను ఈనాడు. ఉన్నది నీవేయని తెలిపితివే నాడు.
మౌనము మాధుర్యం మనసుకు తెలిసింది, మౌనము మాధుర్యం మనసుకు తెలిసింది, మౌనముగా బ్రతికే కోరిక కలిగింది, మౌనముగా బ్రతికే కోరిక కలిగింది, మెహరే శ్రీ హృదయేశ ఆవరమీవా, ఉన్నది నీవేయని తెలిపితివే నాడో, మెహరను స్మరణముతో తెలిసెను ఈనాడు, ఉన్నది నీవేయని తెలిపితివే నాడో. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అమ్మ అందరికి. జై బాబా అమ్మని. థ్యాంక్ యూ. జై బాబా. చాలా మంచి సంకీర్తన అంతే చక్కగా పాట వినిపించారని మీకు జై బాబా. లక్ష్మి ఆంటీ గారు మీరు సంకీర్తన చేయండి, తర్వాత శర్మ గారు. అవతార్ మెహర్ బాబా की జై. అది సాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయు పునీతం, శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. తను మనములు అర్పణ చేసి అణు అణువు మెహరుని తలచి, తన మనములు అర్పణ చేసి అణు అణువు మెహరుని తలచి, అహరహము ప్రేమను కోరి అహరహము ప్రేమను కోరి అనవోయి మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. త్రిభువన సమ్మోహన రూపం దహించును మనలో పాపం, త్రిభువన సమ్మోహన రూపం దహించును మనలో పాపం, దరి చేరగ ప్రేమ స్వరూపం దరి చేరగ ప్రేమ స్వరూపం అనవోయి మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. అది సాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయు పునీతం, శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. ఆశ్రయముక అద్భుత వరము ఆ స్మరణము చేయుట ఘనము, ఆశ్రయముక అద్భుత వరము ఆ స్మరణము చేయుట ఘనము, ఆనందము ఆర్ణవమవగా ఆనందము ఆర్ణవమవగా అనవోయి మెహరు బాబా. జై బాబా జై బాబా
जय बाबा मेहरु बाबा आदि सागर प्रेम प्रवाहं सर्वुలను చేయు పునీతం శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా ఆ నామము ప్రేమకు నిలయం ఆ రూపమే ప్రేమాలయము ఆ నామము ప్రేమకు నిలయం ఆ రూపమే ప్రేమాలయము ఆవరమే అనుభవమవగా ఆవరమే అనుభవమవగా అనవోయి మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా అది సాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయు పునీతం శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా అవతార్ మెహర్ బాబా కి థ్యాంక్ యూ అండి నాగమణి గారు అందరికీ జై బాబా అండి లక్ష్మి గారు జై బాబా చాలా మంచి సంకీర్తన చక్కగా పాడారు జై బాబా శర్మ గారు మీరు ఒక సంకీర్తన చేయండి శ్రీకుమార్ అంకుల్ మీరు రెడీగా ఉండండి जय मेहर बाबा अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय मेहर बाबा मेहरुबा 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 जपू तुम्हारा नाम मेहरुबा जपू तुम्हारा नाम जपू तुम्हारा नाम मेहरुबा जपू तुम्हारा नाम मेहरुबा 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 आस मेरी है तुमसे मिलने तड़पत है मेरी प्राण आस मेरी है तुमसे मिलने तड़पत है मेरी प्राण दीन दया दनु प्रेम के सागर बसो मेरी ही आन बसो मेरी ही आन मेहरुबा 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 जपू तुम्हारा नाम मेहरुबा जपू तुम्हारा नाम मन चंचल है शत्रु हमारा नित करता अभिमान मन चंचल है शत्रु हमारा नित करता अभिमान तुमरे मिलने ये पर्दा है रहता है नाटान रहता है नाटान मेहरुबा 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 जपू तुम्हारा नाम मेहरुबा जपू तुम्हारा नाम जपू तुम्हारा नाम मेहरुबा जपू तुम्हारा नाम क्या चाहूँ मैं तुमसे प्रियवर बाहु एक आजाद क्या चाहूँ मैं तुमसे प्रियवर बाहु एक आजाद पाहू सुख तुम्हारी मुर्जी में चाहू यही बरदान चाहू यही बरदान मेहरुबा मेहरुबा
मेहरुबा मेहरुबा जपू तुम्हारा नाम, मेहरुबा जपू तुम्हारा नाम, जपू तुम्हारा नाम, मेहरुबा जपू तुम्हारा नाम, मेहरुबा 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 मेहरुबा। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा నాగమణి గారు, జై మెహర్ బాబా, అందరికీ జై మెహర్ బాబా. శర్మ గారు మంచి సంకీర్తన చక్కగా పాడించారండి. మీకు జై బాబాలు. ఇప్పుడు కుమార్ అంకుల్ మీరు సంకీర్తన చేయండి, తర్వాత ఉమ్మగారు మీరు రెడీ, తర్వాత జై విజయలక్ష్మి. బాబా. జై బాబా. ఇప్పుడే బానే వచ్చింది. జై బాబా. సంకీర్తన వినపడు. अवतार मेहर बाबा की जय। పాడండి. మెహరువాణి చెవిని సోకింది, ఎదలోన పులకరించింది, ప్రభునామ స్మరణ నోరార పలుకు తను వెల్ల పరవశించింది. మెహరువాణి సోకింది, ఎదలోన పులకరించింది, ఏ జన్మ పుణ్య ఫలమో ఈ జన్మలోన పండే, ఏ నాటి దైవ స్మరణో ఈనాడు మనకు దక్కే, కష్టాలనైన సౌఖ్యాలనైన విడరాని బంధమే నిలచే, మెహరువాణి చెవిని సోకింది, ఎదలోన పులకరించింది, ప్రభునామ స్మరణ నోరార పలుకు తను వెల్ల పరవశించింది. ఆనాటి రామకృష్ణే ఈనాటి మెహరు బాబా, ఆనాటి క్రీస్తు ప్రభువే ఈనాటి మెహరు బాబా, యుగ యుగములందు ఈ పుడమియందు ప్రభు దివ్య తేజమే వెలసే, యుగ యుగములందు ఈ పుడమియందు ప్రభు దివ్య తేజమే వెలసే, మెహరువాణి చెవిని సోకింది, ఎదలోన పులకరించింది, ప్రభునామ స్మరణ నోరార పలుక తను వెల్ల పరవశించింది, మెహరువాణి చెవిని సోకింది, ఎదలోన పులకరించింది. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా అంకుల్. జై జై బాబా. బాబా అందరికి. మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారండి. మీకు జై బాబా. ఉమ్మగారు జై బాబా అండి, మీరు ఒక సంకీర్తన చేయండి, విజయలక్ష్మి గారు మీరు రెడీ, తర్వాత సత్యవాణి గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా గడిగడికి అయిపోతుందో మొదటి దానికి చెప్తాను సమాధానం. ఉండండి. ఇప్పుడు ఇగో ఇది ఫజిల్ ముందు వెతకండి ఎక్కడుందో. జై బాబా. ఉమ్మగారు 1 minute and please. మధురము కాదా ప్రేమ నీ ప్రేమ, మానవులను మేల్కొల్పిన ప్రేమ, మహాత్ములందరూ కోరిన ప్రేమ, మధురము కాదా ప్రేమ నీ ప్రేమ.
తల్లిని మించిన కరుణా ప్రేమ హృదయమునంత నింపింది. వెన్నెల కన్నా చల్లని ప్రేమ మనసులోన వికసించింది. కరుణాలయమై శాంతి నిలయమై కాంతులనే వెదజల్లే మధురము కాదా ప్రేమ నీ ప్రేమ. మెహరనగానే అహము నశించి ఆత్మ వికాసం కలిగించి అజ్ఞానమనే నిద్రను బాపి సుజ్ఞానమును మేల్కొల్పి ఆనందంతో అనురాగముతో అందరినీ ప్రేమించే మధురము కాదా ప్రేమ నీ ప్రేమ. మానవులను మేల్కొల్పిన ప్రేమ మహాత్ములందరూ కోరిన ప్రేమ మధురము కాదా ప్రేమ నీ ప్రేమ. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ నాగమణి గారు. జై బాబా అండి. అందరికీ జై బాబా గారు చక్కగా మంచి పాట పాడి వినిపించారు. మీకు జై బాబా. సత్యవాణి గారు జై బాబా అండి. సంకీర్తన చేయండి. తర్వాత మల్లికార్జునరావు గారు ప్రేయర్ చేయండి. వెంకటేష్ గారు నామం చేయండి. ధనలక్ష్మి నువ్వు హార్దిక్ జై బాబా. విజయలక్ష్మి గారు మీరు కూడా పాడాలి జై బాబా. జై బాబా. జై బాబా. బాబా సత్యవాణి నేను పాడమంటారండి నాగమణి గారు? పాడండి. తర్వాత విజయలక్ష్మి గారు. అవతార్ మెహర్ బాబాకి జై. అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహేరుబా. భగవానుడు శ్రీ మెహేరుబా ఆత్మజ్ఞానపు బాటను చూపగా దివి నుండి భువి గరుదెంచే. అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహేరుబా. భగవానుడు శ్రీ మెహేరుబా. త్రేతాయుగ ద్వాపర యుగములలో రామకృష్ణులే మెహేరుబా. రామకృష్ణులే మెహేరుబా. కలియుగ ధర్మము నిర్వర్తించగా మెహరు బాబాయై వెలసెనురా. అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహేరుబా. భగవానుడు శ్రీ మెహేరుబా. క్షణభంగురమగు సిరి సంపదలు అశాశ్వతమ్మని తెలియుమురా. క్షణభంగురమగు సిరి సంపదలు అశాశ్వతమ్మని తెలియుమురా. కోర్కెలు చంపి ఆత్మభక్తితో శాశ్వత ముక్తిని పొందుమురా. అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహేరుబా. భగవానుడు శ్రీ మెహేరుబా. తరుణమిదే మరి మించిన దొరకదు తికమకలేలా తరించరా. తికమకలేలా తరించరా. కాలం వ్యవధిని వృధా చేయక. కాలం వ్యవధిని వృధా చేయక దేవుని ప్రేమను సాధించు. అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహేరుబా. భగవానుడు శ్రీ మెహేరుబా. భక్తులలోనొక భక్తుడవై చవి చూడుము బాబా మహిమలను. భక్తులలోనొక భక్తుడవై చవి చూడుము బాబా మహిమలను. ప్రేమిక హృదయ నివాసి మెహరుడు. ప్రేమిక హృదయ నివాసి మెహరుడు సర్వమయుండని తెలియుమురా. అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహేరుబా. భగవానుడు శ్రీ మెహేరుబా. ఆత్మజ్ఞానపు బాటను చూపగా
దివి నుండి భువి కరుదించే అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహేరుబా భగవానుడు శ్రీ మెహేరుబా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి. జై బాబా అండి. సత్యవాణి గారు మంచి సంకీర్తన పాడించారు. జై బాబా. విజయలక్ష్మి గారు జై బాబా. మీరు సంకీర్తన చేయండి. విజయలక్ష్మి గారు జై బాబా. జై బాబా అండి. నాగమణి గారు జై బాబా. జై బాబా. 6 అవుతుంది కదమ్మా నాగమణి గారు. 6 అయిపోయిందిగా. 6 అయిందిగా. మీ సంకీర్తన 6 అయింది కదా అవును సార్. నాగమణి గారు. అయిపోయింది. జై బాబా. జై బాబా. శ్రీకాకుళం విజయలక్ష్మి అండి. పాడండి పాడండి. అవతార్ మెహర్ బాబా की జై. కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయం ఇంకా అవతారుడైన దేవుని కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయం ఇంకా అవతారుడైన దేవుని కనరా సర్వలోకాల నేలే బాధ్యత పాప భారాలు మోసే భారము సర్వలోకాల నేలే బాధ్యత పాప భారాలు మోసే భారము మోయనరు దెంచెనిలలో కానర మోయనరు దెంచెనిలలో కానర నమ్మి భజించి అతని చేరర కనరా మే బాబా దేవునిలలో మరి రాదు సమయం ఇంకా అవతారుడైన దేవుని కనరా ప్రతి మత భేదములతో నిండగా రాగద్వేషాలు ప్రబలే వేళలో జాతి మత భేదములతో నిండగా రాగద్వేషాలు ప్రబలే వేళలో ప్రేమ సత్యాన్ని చాటే తండ్రిగా ప్రేమ సత్యాన్ని చాటే తండ్రిగా దైవం మరుదించిన అతని చేరర అనరా మే బాబా దేవునిలలో మరి రాదు సమయం ఇంకా అవతారుడైన దేవుని కనరా భవరోగాలు బాపే వైద్యుడు భక్త బృందాలకెల్లా దాసుడు భవరోగాలు బాపే వైద్యుడు భక్త బృందాలకెల్లా దాసుడు శాశ్వతానందమయుని గాంచర శాశ్వతానందమయుని గాంచర నమ్మి భజించి అతని చేరర నమ్మి భజించి అతని చేరర కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయం ఇంకా అవతారుడైన దేవుని కనరా అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా. లక్ష్మి గారు మంచి చక్కగా పాడించారు. జై బాబా. అవతార్ మెహర్ ప్రార్థన. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. ఓ పర్వర్దిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదిను అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణం ఎవరినూ ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చక్షులతో గాని నిన్నెవరినూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటినూ ఉన్నావు, మరి నీవు అంతటికీ అన్నింటికీ ఆవలనుందువు. నీవు ఆకాశమును గలవు, పాతాళమును గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీ 3 లోకముల్లో ఉన్నావు, ముల్లోకములు కావలు కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభువుకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపివి.
నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాలవేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంతగుణ విశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్ముడవు. నీవు పరబ్రహ్మవు, అల్లాహ్, ఇలాహి, యజ్దాన్, అహుర్మేగ, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దాన్ లా ఇల్లాహ ఇల్లల్లాహ్. ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానితకు ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుతున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుతున్నాము. స్వార్థంచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషంచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుతున్నాం. ముఖ్యంగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రయత్నముకు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడి చెప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాం. ఇంకనూ ముఖ్యంగా కూడా పరులకు నాశనమును గురించి మేము చేసిన ప్రతి పనికి, ఇతరులకు బాధ కలుగజేసిన మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాం. అపార దయానిధి ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నిటిని క్షమింపేడుకుంటున్నాం. తలుపులలో, మాటలలో, చేతులలో నీ ఇచ్ఛానుసారం చేయగలక నిరంతరము విఫలమవుతున్న మమ్మల్ని క్షమింపేడుకుంటున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం దయమా, నిన్ను అధికముగా, ఇంకనూ అధికముగా, మిక్కిలి అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించినంత వరకు మాకందరకు సహాయం చేయం. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకునేటట్టుగా మాకందరకు సహాయభూతుడు కమ్ము. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రేమావతార్ మెహర్ బాబాకి జై. మౌనవతార్ మెహర్ బాబాకి జై. పరాత్పర పరబ్రహ్మ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ ఆల్. జై బాబా అండి. వారి ఖర్చులు ప్రార్థన చేసి బాబా వారికి మాకు వినిపించారు. మీకు జై బాబా. వెంకటేష్ గారు జై బాబా, ఒక నిమిషం నామం చేయండి. జై బాబా. హరి హరి మేహర్ మేహర్ హరే హరి హరే బాబా మేహర్ బాబా హరి 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 మెహర్ మేహరు హరి హరి. ఒక్క నిమిషం ఆ మూడమొట్టిని మధ్యలో తెచ్చుకుంటున్నాము. తర్వాత ధనలక్ష్మి నువ్వు హారతి ఇవ్వమ్మ. బాబా జై బాబా. जय बाबा, जय मेहर बाबा. अवतार मेहर बाबा की जय. देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहरु बाबा प्रियतमा मनसु हारति रे प्रियतमा
మనసు హారతి దే ప్రేమ జ్యోతి మా హృది వెలగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిను ప్రేమించు దామను వీడక నిను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయోజ్యము పొందగా పాహి శరణు సాయోజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే దేవాదిదేవ ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा जय मेहर बाबा अंदर की जय बाबा जय बाबा जय मेहर बाबा లక్ష్మీ సులోచన ఇద్దరు చాలా చక్కగా బాబా వారికి హారతి ఇచ్చారు. జై బాబా. ఈరోజు కార్యక్రమం చాలా చక్కగా బాబా వారు చేయించుకున్నారు మనందరితో. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బాబా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక జై బాబా అని చెప్తూ ఈరోజు కార్యక్రమం ముగించుకుందాము. ఈరోజు 12 నిమిషాలు అయింది. ఆ కార్యక్రమం నన్ను క్షమించవలసిందిగా కోరుచున్నాను. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. जय मेहर बाबा अंडी अंदर की